చెప్పినారు, వంట గ్యాస్ పథకాలు లేవు, ఉచిత బస్సు లేదు, మరి నెలకు 10,000 కూడా లేదు. అంటే కేవలం ఎన్నికల సమయంలో మహిళల ఓట్లను వాడుకోవడానికి, మహిళల ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే మహిళలను ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, మహిళల్ని రాష్ట్రంలో అన్ని రకాలను ముందుంచి వారిని పోరాట స్ఫూర్తితో తీసుకెళ్లాలి, వారి చైతన్యవంతం పరచాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధిగా లేవు. కాబట్టి ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితిగా ఖచ్చితంగా అన్ని రంగాల్లోని అన్ని మహిళా సమస్యల పట్ల, మహిళల భద్రత కోసం, మహిళల యొక్క ఆత్మరక్షణ కోసం అగ్రగామి మహిళా సమితి ముందుండి పోరాటం చేస్తుంది. అటువంటి దిశగా ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. మీరందరూ కూడా చైతన్యవంతులై అగ్రగామి మహిళా సమితి చేసేటువంటి పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరి తరపున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా సమితి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.